కులం వద్దు అని చెప్పి అంటారు కదా, అది మాకు కదా అనాల్సింది. నువ్వు పోయి ఉద్యమాలు చేయండి, రాజ్యాంగం దగ్గర కులాలు తీశారని చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినామ్మా, మీరు నా కులం మీద అడగలేదు. అదే మన ఇద్దరం కలిసి ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోతే మనకి ఏమడుగుతారు, మీ కులం ఏంది, పేరు చెప్పిన తర్వాత మీ కులం ఏంది అని అడుగుతారు. అంటే ఇప్పుడు మనకు రాజ్యాంగం అడుగుతుందా, సమాజం అడుగుతుందా? మన కులం రాజ్యాంగం అడుగుతుంది కదా, మరి తీయాల్సిన రాజ్యాంగం కదా. ముందు రాజ్యాంగం దగ్గర తీసేస్తే కులం అసలు ప్రాబ్లం అయిపోతుంది కదా. అవును, నిజం సార్. ఇప్పుడు మీరు అందరు గౌరవాన్ని కోరుకుంటున్నారు, అట్టడుగు వర్గాలన్నీ కూడా గొప్ప గుర్తింపు కావాలనుకుంటున్నప్పుడు, మనుధర్మం ప్రకారమే ఆ గౌరవం లభిస్తున్నప్పుడు ఎందుకు మనుధర్మం ఏదో ఉంది సరే తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఎందుకు ట్రై చేయరమ్మ వాళ్ళు. మనం ఎంత చెప్పినా సరే, మేము కరోనా టైంలో అప్పుడు అందరు ఇళ్ళలో ఉంటుంది కాబట్టి మనుధర్మ శాస్త్రం మీద మేము డిబేట్స్ పెట్టాం. మేము డిబేట్స్ పెట్టి ఆన్లైన్ లైవ్ లో డైరెక్ట్ మేము లింక్స్ ఇచ్చుకుంటూ రమ్మన్నాం. అందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చున్నాం, కానీ ఒక్క అంబేద్కరిస్ట్ మాత్రం రాడు డిబేట్కి. ఏ రోజు రాడు. ఈ రోజు కూడా కాన్స్టిట్యూషన్ మీద కావచ్చు, అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి కావచ్చు,